వారంతా పేదలు. గ్రామంలో సెంటు భూమి లేదు. రోజువారీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. దీనిని ఆసరాగా చేసుకున్న బ్యాంక్ అధికారులు బ్యాంకులోని కింది స్థాయి సిబ్బంది కలిసి కుట్ర చేశారు. భూమి లేని నిరుపేదలకు భూమి ఉన్నట్లు నకిలీ పట్టాదారు పాస్ పుస్తకాలను సృష్టించారు. ₹1,00,00,000కు పైగా స్వాహా చేశారు. పంట రుణాలు తీసుకున్న ఖాతాదారులు తిరిగి రుణాలు చెల్లించాలని నోటీసులు అందించడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. గట్టిగా చెట్టుపల్లి వెంకటేష్ నా పేరు మీద నల్గొండ జిల్లా చింతపల్లి మండల కేంద్రంలోని బ్యాంకులో 2024లో విధులు నిర్వహించిన బ్యాంక్ మేనేజర్, బ్యాంక్ కింది స్థాయి సిబ్బంది కలిసి అక్రమాలకు తెరతీశారు. మండలంలోని హరిజనపురంలో సుమారు 100 మందికి పైగా భూమి లేని వారిని గుర్తించారు. వారికి గడియ గౌరారం, తేదీడు, చింతపల్లి, వర్కాలతో పాటు పలు గ్రామాల్లో పట్టా భూములు ఉన్నట్లు పాస్ పుస్తకాలు నకిలీవి సృష్టించి వారి పేరిట పంట రుణాలు తీసుకున్నారు. ప్రతి ఒక్కరి ఖాతాకు ₹1,50,000 వచ్చినట్లు చరవాణికి సంక్షిప్త సమాచారం వచ్చిన వెంటనే తిరిగి ఆ డబ్బులు ఇతర ఖాతాల్లోకి వెళ్లాయి. దేవరకొండలోని బ్యాంకులో ఇటీవల జరిగిన అక్రమాల నేపథ్యంలో బ్యాంక్ ఉన్నతాధికారులు చింతపల్లిలో అప్పట్లో విధులు నిర్వహించిన బ్యాంక్ మేనేజర్పై అనుమానం ఉండడంతో దస్త్రాలను పరిశీలించారు. పట్టాదార్ పాస్ పుస్తకాలతో పంట రుణాలు తీసుకున్న వారి వివరాలను తెలుసుకోగా ఆ పాస్ పుస్తకాల నెంబర్లు ఆన్లైన్లో లేకపోవడంతో అవినీతి జరిగినట్లు అంచనాకొచ్చారు. హరిజనపురానికి చెందిన రైతులు పంట రుణాలు తిరిగి చెల్లించాలని ఇటీవల బ్యాంక్ అధికారులు నోటీసులు అందించారు. తమకు ఎక్కడా సెంటు భూమి లేకున్నా 3 ఎకరాలు ఉన్నట్లు సృష్టించి తమకు తెలియకుండా ఇతరులు పంట రుణాలు తీసుకున్నారని తెలుసుకుని లబోదిబోమంటున్నారు. గ్రామం ఎస్బీఐ బ్యాంకులో మాకు లోన్ ఉంది, ఖాతా ఉంది. మాకు తెలియకుండా ₹1,50,000 లోన్ తీశారు. ఇందులో ₹1,50,000 తీశారు, 2024 తీసారు. మాకు తెలియకుండా తీసి ట్రాన్స్ఫర్ చేసుకుని వాళ్ళే మళ్ళీ మా అకౌంట్లో మెసేజ్ 10 నిమిషాల్లో మాకు కట్ అయిపోయింది. మాకు అమౌంట్ తెలియదు. దయచేసి వాళ్ళ ఎవరున్నా వాళ్ళకి శిక్షించాలని మేము కోరుకుంటున్నాం. మేము నర్సరాపురం గ్రామస్తులు 20 మంది ఉన్నాము. మాకు అందరికీ ఒక్కొక్క పర్సన్కు ₹1,55,000 తీసుకున్నారు లోను. అది కూడా తీసుకుని మాకు తెలియాలి. మా పైన వేసారు, మేము మమ్మల్ని కట్టమని మాకు నోటీసు పంపించారు. బ్యాంక్ వాళ్ళ పైనుంచి రోజు ఫోన్ చేస్తారు, మమ్మల్ని వేధిస్తారు. దీనికి బాధ్యతలు ఎవరో శిక్షించాలని మేము కోరుతున్నాం. గ్రామం హరిజనపురం, మండలం చింతపల్లి, చెట్టుపల్లి వెంకటేష్ నా పేరు మీద ₹1,50,000 లోన్ తీశారు ఎస్బీఐ బ్యాంకులో. నా పేరు మీద భూమే లేదు, 3 ఎకరాల భూమి సృష్టించారు. రేడి గ్రామంలో ఇక్కడపేటలో నా భూమి చూపిస్తుంది. నా పేరు మీద ₹1,50,000 తీశారండి. నాకు ఎలాంటి సంబంధం లేదు. నేను వాడుకోలేదు, ఎవరు వాడుకున్న వాళ్ళని కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాను. అర్జునాపురం గ్రామ ప్రజలందరూ కోరుకుంటున్నాం. నా పేరు చెట్టుపల్లి పవన్ కుమార్, మాది అర్జునాపురం. మేము ఒకరోజు నాకు కాల్ చేశారు బ్యాంక్ నుంచి. బ్యాంకులో కాల్ చేస్తుంటే ఎందుకు ఏమైందంటే ₹1,50,000 లోన్ ఉంది మీ పేరు మీద అని నాకు చెప్పారు. అది కట్టాలని అన్నారు. నేను వచ్చేసిన బ్యాంక్ కాడికి వచ్చేసి, సార్ ఇట్లా ₹1,50,000 లోన్ ఉందంట కదా సార్ మా పేరు మీద, ఎవరు తీసారని అని ఎంక్వైరీ చేస్తే అందరూ ఫ్రాడ్ జరుగుతుంది బాబు అని చెప్పిన మేనేజరు. వేరే వాళ్ళు ఉంటే ఆఫీస్లో వాళ్ళు మరి ఎట్లా తీసారో తెలియదు. నా పేరు మీద భూమే లేదు, క్రాప్ లోన్ ఉందని చూపిస్తారు. ఒకటి